ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిమ్ కొంటే 3 ఏళ్లు జైలు శిక్ష. కేంద్రం షాకింగ్ ప్రకటన. ఆ విషయాలని తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, మొబైల్ సిమ్ కార్డు న్యూ రూల్స్. కొత్త సంవత్సరం నుంచి ఎవరైనా నకిలీ సిమ్ కొంటే 3 ఏళ్లు జైలు శిక్ష, 50 లక్షల జరిమానా విధిస్తారు. వామ్మో, ఇదేంటి అనుకుంటున్నారు కదా? అయితే చదవండి. వాస్తవానికి పార్లమెంట్, రాజ్యసభ మరియు లోక్సభ ఉభయ సభల నుండి కేంద్ర ప్రభుత్వం ఒక నియమాన్ని ఆమోదించింది. రాష్ట్రపతి సంతకం ద్వారా ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ పత్రాలపై నకిలీ సిమ్ములు కొనుగోలు చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొత్త సిమ్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కఠినతరం చేసింది. మీ సిమ్ నకిలీదా? మీరు వాడుతున్న సిమ్ నకిలీదా? మీకు తెలుసా? కనుగొనడం ఎలా సులభం? దీనికి మేము చెప్తాం. దీనికోసం మీరు సంచార్ సాథీ పోర్టల్ను సందర్శించి, సంచార్ సాథీ పోర్టల్ టెలికమ్యూనికేషన్ శాఖ కింద పనిచేస్తుంది. ఇక నకిలీ సిమ్ను ఎలా బ్లాక్ చేయాలి? ఇలా వాడుతున్నట్లయితే సంచార్ సాథీ .gov.in పోర్టల్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ కనెక్షన్ తెలుసుకోవడంపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు 10 అంకెల మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి. దీని తర్వాత క్యాప్చా కోడ్ మరియు ఓటీటీని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీ పేరు మీద నమోదైన మొబైల్ నెంబర్ వివరాలు మీకు వస్తాయి. ఏదైనా నంబర్ అనుమానాస్పదంగా కనిపిస్తే దాన్ని బ్లాక్ చేయాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్. కొత్త నిబంధన ప్రకారం కొత్త సిమ్ సంవత్సరం నుండి మొబైల్ సిమ్ పొందడం కఠినతరంగా మారుతుంది. కొత్త నిబంధనల ప్రకారం జియో మరియు ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే మొబైల్ సిమ్ కార్డులు జారీ చేస్తాయి. టెలికంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తే 2 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ సిమ్ కార్డులు విక్రయించే దుకాణంపై లైసెన్స్ రద్దు అయితే చేయబడుతుంది.